ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్, మా ఊరు ముందు నుంచి వెళ్తుంది, మా వెంచర్ ముందు నుంచి వెళ్తుంది, ఆ రోడ్డు పక్కనే ఉన్నాం అని చెప్పే మాటల్ని దయచేసి నమ్మద్దు. ఇదివరకు రాజధాని నూజివీడులో ఉంటుంది, నందిగామలో ఉంటుంది, గన్నవరంలో ఉంటుంది. ఇట్లా ప్రచారాలు, అక్కడంతా రియల్ ఎస్టేట్ కొనేయడం, ఆ తర్వాత అన్నీ పోయి చివరికి 29 గ్రామాల దగ్గరికి చేరితే ఇక్కడ తిన్నోడు వేరు, అక్కడ పోయినోళ్ళు పోగొట్టుకున్నోళ్ళు బోల్డ్ అంతమంది. మంగళగిరి, బెజవాడ ఈ మధ్యలో కొనుక్కున్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ. అట్లాగే ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డుకి కూడా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్తున్నారు. అదేమో రూట్లు మారిపోతున్నాయి. ఇదివరకు అట్లాంటిది కుంభకోణం అనేవాళ్ళు, కానీ ఫైనల్గా ఎప్పుడూ శిక్షల పడాల. హైదరాబాద్లో ఇన్నర్ రింగ్ రోడ్డు కట్టిన, ఔటర్ రింగ్ రోడ్డు కట్టిన, లేకపోతే బెజవాడలో కట్టిన, ఇప్పుడైనా సరే అలైన్మెంట్ గతంలో మార్చినందుకు గాను అప్పట్లో జగన్ ప్రభుత్వం చంద్రబాబు మీద కేసు పెట్టింది, అది పక్కకు పోయింది. ఇప్పుడు అలైన్మెంట్ మళ్ళీ మార్పులు అవి నడుస్తున్నాయి. తాజాగా ఆంధ్రజ్యోతి రాసింది కాబట్టి ఇది దాదాపుగా కరెక్ట్ అనుకోవాలి. అమరావతి ఔటర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చాలని కేంద్రమే సూచించింది ఈసారి. ఇటీవల నిర్వహించిన డ్రోన్ సర్వేలో ప్రస్తుత అలైన్మెంట్కి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని గుర్తించారట. దీంతో ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో తెనాలి, పేరేచెర్ల గ్రామాల వద్ద 4 ప్రాంతాల్లో మార్పులు చేయాలని జాతీయ రహదారుల సంస్థకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ నిర్దేశించిందట. ఈ మేరకు ఎన్హెచ్ అమరావతి డివిజన్ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేస్తున్నట్టు. గత 4 ఏళ్లలో ఆయా ప్రాంతాల్లో చెరువులతో పాటు శ్మశానాలు, ఇతర నీటి వనరులు అభివృద్ధి చెందినట్టు గుర్తించారట. ఈ 4 చోట్ల 43 కిలోమీటర్ల అమరావతి ఓఆర్ఆర్ అలైన్మెంట్ని మార్చబోతున్నారట. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు 150 మీటర్ల వెడల్పున అనుమతి ఇవ్వాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తే, బెంగళూరు ఓఆర్ఆర్ గరిష్టంగా 70 మీటర్ల మేర అనుమతి ఇచ్చామని, అమరావతికి కూడా అంతవరకు ఇవ్వగలమని తేల్చి చెప్తున్నారట. దీని మీద కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి సీఎం చంద్రబాబు లేఖ రాసిన నేపథ్యంలో 150 మీటర్లకు అనుమతి ఇవ్వాలని ప్రత్యేకంగా కోరడం విషయంలో కేంద్రం అంతిమ నిర్ణయం తీసుకునే వరకు అలైన్మెంట్ ఖరారయ్యే అవకాశాలు లేవని తెలుస్తోందట. 70 మీటర్ల వెడల్పు రహదారికి 8 వరుసలకు అనుగుణంగా భూసేకరణ చేయాల్సి ఉంటుంది. అదే 100-150 మీటర్లకు పెరిగితే 14 నుంచి 18 వరుసలకు తగ్గినట్టుగా భూసేకరణకు అలైన్మెంట్ నిర్ధారించాల్సి ఉంటుంది. ఓఆర్ఆర్ వెడల్పు పెరిగే కొద్దీ భూసేకరణ కూడా పెరిగే అవకాశం ఉండడంతో ఎన్హెచ్ అమరావతి అధికారులు ప్రస్తుతానికి విషయంలో వేచి చూస్తున్నారు. ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, పల్నాడు, గుంటూరు జిల్లాల పరిధిలో భూసేకరణ కోసం ఇప్పటికే జేసీలు నియమించారు. రహదారి వెడల్పు ఎన్ని మీటర్లు తేలి వెంటనే భూసేకరణ ప్రక్రియను ప్రారంభిస్తారు. పర్యావరణ అనుమతులకు కూడా ఇంకో వైపున దరఖాస్తు చేస్తారు.